మెర్సీ మార్గరెట్ గారు కవిత చదువుతారు. థ్యాంక్స్ ఫర్ ద ప్రివిలేజ్. నేను మెర్సీ. మనసు పలికే మౌనగీతం అనే పేజ్ని ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2011లో స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని లైక్స్ వస్తాయి పేజ్ కానీ. ఇట్స్ అబౌట్ 900 people who like and every day it reaches around 4,000 people. I really feel happy with it. రీచ్ అయిన అందరూ చదువుతారా లేదా అని కాదు కానీ నాకు అసలు ఏం సాహిత్యం తెలియకపోయినా కూడా నాకు తెలిసిన ఆలోచనలు రాయడానికి నాకు ఫేస్బుక్ ఇట్స్ బికమ్ అ మీడియం ఫర్ మీ టు కమ్ అవుట్ అండ్ స్పీక్ with my own voice and with my own experience. And at this time I thank Afsar sir and Yaqub sir. They are really a good guidance for me and who made me to stand in front of you like this and to come out with my own voice. Thank you. And Shirshika Devudu Kanipiste Varam Adagalani undi. And ఈ పోయం నేను గుర్రం సీతారాములు సార్ గారి స్టోరీ ఆయన రాసిన ఫ్యూ బోన్స్ అండ్ ఫ్యూ మోర్ గ్రెయిన్స్ అనే స్టోరీ చదివిన తర్వాత ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఐ క్రైడ్. రాసిన తర్వాత ఆయన రాసిన స్టోరీని ఆయనకి ఎట్లా చెప్పాలో తెలియక ఆయన గురించి రాసిన కవిత. ఏంటో నేను పిలవకుండానే కన్నీళ్లు కట్టలు తెంచుకుని వచ్చేస్తున్నాయి. కళ్ళగుండా నువ్వు రాసిన రాతలు రహదారులు వేసుకుని గుండెలోకి చేరి సున్నితంగా నా మనసు కప్పుకున్న పొరను స్పృశించగానే ఎవరు నువ్వు ఎవరు నేను ఎక్కడి సంబంధం రాత పరిచయాలిగా రాయిపై చెదిరిపోకుండా రాతలు చెక్కినట్టు గుండెపై సున్నితంగా నీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రాయలేకపోతున్న కలం ఆలోచనల్లో అక్కడే ఆగిపోయిన నా హృదయం ఒక్కసారి నన్ను నీలో చూపిస్తూ నా మనసుకు ఆలోచనలకు అయిన అంగవైకల్యాన్ని ఎత్తి చూపిస్తూ చూడు కారుతున్న కన్నీరు గర్వపడుతుంది అవి వృధావడం లేదని. అభినందనల సుమాలై నీ చేతిని ముద్దాడి నీ పాదాలు తాకాలని. ఇదో హృదయమంతా నీ భావాల ఆలోచనల తరంగాలే ఏదో రాయాలని నీకు సమర్పించాలని కోరిక. కానీ ఏం చేయను నీ రచనాలోకంలోని అక్కడే ఆగిపోయి ఇంకా నీతో అడుగులు వేస్తూ నువ్వు రాసిన ఆ సన్నివేశాలని నా కళ్ళతో చూస్తూ నన్ను మైమరిచిపోయా. దేవుడు కనిపిస్తే వరం అడగాలని ఉంది. వెనక్కి వెళ్ళి నన్ను బాల్యం నుంచి నీతో పాటు పెరిగే స్నేహితురాలిని చేయమని. థ్యాంక్ యూ.